చూసుకుంటానండి. ప్రభువులలో కూడా మనకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానించి ప్రభువులలోకి వెళదాం. 3 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. 3 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 3 కొరింథీ 11వ అధ్యాయము 25వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనం కనుక ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కృత నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్న కొరకై నేను చేయడని చెప్పాను. చదవడం లెక్కిన భాగాన్ని ప్రవాసాల నుంచి దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రభావ మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మా ప్రభావ మీ యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఎప్పుడైనా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాము, అప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభావిత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరు ఏ అవసరంలో వచ్చారో, ఏ అక్కర్లో వచ్చారో, ఏ స్థితిలో వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఆ యొక్క స్థితిలో నుంచి వారికి మీరు సహాయపడాల్సిందిగా వేడుకుంటూ బలహీనమైనటువంటి అవసరాలను కూడా జ్ఞాపకం చేసుకొని మీ యొక్క మాటలు అందించినటువంటి సాధనంగా చేయమని అంధకార శక్తులు మీ నామం కూడా బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీ వైపు చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన దినాల్లో 3 కొరింథీ రాసిన పత్రికలో ఉన్నటువంటి అనేకమైన తలాపులు, అనగా ప్రభుపాలను మనం ఎందుకు ఆచరిస్తూ రావాలి, అదే ఒక ఆచారయుక్తమైనటువంటిదా లేక ఏదైనా మరి ఆత్మీయ సంబంధమైన విషయం అనే విషయాన్ని మనం ఈ దినాల్లో ధ్యానిస్తూ వస్తుంటున్నాం కదా. అందుకనే పాత్ర అనే విషయాన్ని గురించి గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈ పాత్ర ఆయన యొక్క పాత్రను ఎత్తుకొని దీనిని త్రాగినప్పుడల్లా ప్రభుత్వానికి మరణాన్ని ప్రచురం చేయాలి, ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటుండాలి, ఇది ఒక క్రొత్త నిబంధన మీకు అని అనేక విషయాలు అందులో రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి ప్రియమైన సోదరులారా, మన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అన్న మరి తనకెన్నో కష్టాలు, శ్రమలు, బాధలు ఉన్నాయి, ఎన్నో నిందల అవమానం కూడా వెళుతూ వచ్చింది, బిడ్డలేని పరిస్థితి, భర్త ఉన్నాడు కానీ సమృద్ధి అయినటువంటి ఆస్తి ఉన్నది కానీ తన యొక్క జీవితంలో మరి ఏమాత్రం కూడా తృప్తి లేనప్పుడు అప్పుడు ఆమె ప్రభువుని జ్ఞాపకం చేసుకుంది, ప్రభు యొక్క ఇంటిని జ్ఞాపకం చేసుకుంది, ప్రభు యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంది, ప్రభు యొక్క అవసరతను కూడా జ్ఞాపకం చేసుకుంది. అందుకని ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. వాడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అన్నప్పుడు మనం కూడా హన్నా వలే ఉండాలి. ఎలాగా ఉండాలా? ప్రభు యొక్క మందిరము, అక్కడికి వెళ్ళి ప్రభుని నేను జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి ప్రభు యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా. మూడవది ప్రభు యొక్క అవసరత కూడా ఉన్నది. అందుకని ఆ మాట ఉపయోగించాడు. ప్రభు యొక్క అవసరం బట్టి, అయ్యా నాకు ఒక కుమారుడుగా నేను ఇస్తే
నీ పనికి నేను ఇస్తానయ్యా అని అన్నా. వాడు ప్రభు యొక్క అవసరం కూడా ఎప్పుడైతే ఆమె జ్ఞాపకం చేసుకుందో అప్పుడు ప్రభు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడో ఆమె జీవితంలో ఉన్న అన్ని రకాల కష్టము, నష్టము, బాధ, ఎరుపు, ఇబ్బంది, తనకు వచ్చిన నింద, అవమానాలన్నీ తొలగిపోయి తాను, తన కుటుంబము, తన బిడ్డలు చాలా ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగిపోతూ వచ్చారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే ప్రతి ఆదివారము ఎందుకు మనం ఇది చేస్తున్నాము? ఇతరులు ఎవ్వరూ చేయరు ఇతర సంఘాల్లో. అంటే ప్రభు నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోమని ఆయన మనం జ్ఞాపకం చేసుకునే దాని కొరకే మనం ఏం చేస్తున్నామంటే దీనిని మనం చేస్తుంటున్నాం. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే ఒక పాత్ర గురించి రాయబడుతూ వస్తున్నాం. ఈ పాత్ర ఏమిటో గతంలో అనేక విధాలుగా మనం చూస్తూ వచ్చాం. ఈ పాత్ర అంటే ఎవరో కాదు, నీవు నేనే. ఆయన గొప్ప ఇంటిలో ఉన్నటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి పాత్రలు, ఘనహీనమైన పాత్రలు, ఘనత కలిగినటువంటి పాత్రల గురించి మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. కాబట్టి ఆయన చేతిలోకి మనం పాత్రగా వెళితే ఆ పాత్రను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ పాత్రలోకి ఆయన ఏమి ఇవ్వాలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ పాత్రని ఎలాగ ఆశ్రయించాలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ పాత్ర అనేకులు ఎలాగ ఉపయోగకరంగా ఉంటుందో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే ఈ పాత్ర గురించినటువంటి అంశాలు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళదాం. 2వ రాజులు 4వ అధ్యాయము 2వ రాజులు 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. 2వ రాజులు 4వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తుల వాడని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తన దాసులుగా ఉన్నట్టుగా వారిని పట్టుకొని పోటుకు వచ్చిన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇప్పుడు ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 5వ వచనాన్ని, ఆమె అతని వద్ద నుండి పోయి తాను తన కుమారు లోపల నుండి తలుపు వేసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. 6వ వచనం, పాత్రలన్నీ నిండిన తరువాత నా పాత్ర తెమ్మని ఆమె కుమార్తె చెప్పగా మరేమీ లేవని నూనె నిలిచిపోయాను. చాలా లేఖన భాగంలో కొన్ని రహస్యాలను మనం ధ్యానిస్తాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలోచిస్తూ రండి. ఇప్పుడు ఒక కుటుంబాల గురించి రాయబడుతూ వచ్చింది. ఎందుకు కుటుంబాల గురించి రాయబడుతున్నాయి గ్రంథాలు అంటే రేపు మన కుటుంబాల గురించి కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది పరలోకంలో. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబాన్ని గురించి పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేయబడుతుంటుంది. ప్రతి ఆరాధన పరలోకంలో లెక్కించబడుతున్నది. ప్రభు కొరక చేసిన ప్రతి ఒక్క సేవ పరిచర్య ప్రభు దానికి బహుమతి ఇవ్వబోతున్నాడు. ప్రభు కొరకు ఇచ్చిన ప్రతి కాను కొరకై ప్రభు మీకు శ్రేష్టమైనటువంటి స్థలాన్ని, శ్రేష్టమైన గృహాన్ని ప్రభు అక్కడ పరలోకం మన కొరకు సిద్ధపరుచున్నాడు. ఇవన్నీ కూడా వాక్యాధారాలే. అందుకని ఇక్కడ ఈ కుటుంబాల గురించి చెప్తూ మరి ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య మరి ఒకరి దగ్గరకు వచ్చిందనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ దినాల్లో మొదటిగా చాలా పాపులర్గా, ఫేమస్గా, బలమైనటువంటి ఆత్మీయమైనటువంటి గొప్ప ప్రవక్త ఏలియా దగ్గర మరి ఎంతో తర్బీదు పొందాడు ఎలీషా. కాబట్టి ఎలీషా దినాల్లో జరిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉంటున్నా. ఏలియా దినాలు గతించిపోయినవి. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఒక విషయం జరుగుతూ ఉంది. ఎలీషా వారందరికీ ఒక గురువుగా ఉంటున్నాడు. వారందరికీ మిగతా వాడు కొంతమంది శిష్యులుగా ఉంటూ ఉన్నారు. ఈ దినాల్లో మనం కూడా అంటూ ఉంటాం కదా, గురు శిష్యులు అని. కాబట్టి ఈ గురు శిష్యుల యొక్క విధానమే మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పాత నిబంధన కాలంలో ఉన్న విధానం ఇది. గురువు శిష్యులు వారికి తర్బీదిస్తూ వస్తాడు. అయితే గురువు మార్గంలో వెళుతూ
వచ్చాడు ఎలీషా. అందుకనే గురువంతుని వాడు అయిపోయినాడు. 7 దినాల్లో అలాంటి యొక్క అవకాశం మనకు లేకపోయింది. మనకు ముందున్నటువంటి గొప్ప దైవజనైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు, భక్సింగ్ గారు, మరి కిషన్ సింగ్ గారు, విలిగ్రహం గారు, మరి ఓరల్ రాబర్ట్స్ గారు, అనేక మంది గొప్ప దైవజనులు ఉన్నారు. వారు ఏమి బోధించారు లోకానికి అనేది ఒక్కసారి వారి జీవిత చరిత్ర చూస్తే మనం చాలా ఆశ్చర్యం. అలాంటి వారు ఈనాడు లేకపోయినారు. అందుకనే ప్రియులారా, ఎలీషా టైంలో జరిగినటువంటి విషయానికి కారణాన్ని ఇదే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, శిష్యులలో ఒక భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, నీ దాసుడైనటువంటి నా పెనిమిటి చనిపోయినాడు. అంటే ఎలీషా దగ్గర సేవ నేర్చుకుంటున్నాడు ఒక వ్యక్తి. ఆయన ఎలీషా దగ్గర సేవ నేర్చుకుంటూ ఆయన దేవుని యొక్క సేవ పరిచర్యలో ఉన్నప్పుడు తాను చనిపోవడానికి మరి దేవుడు అనుమతించాడు. నిజమే కదా, ఈ విషయం చదువుతున్నప్పుడు నాకు కూడా కొంత దుఃఖం అనిపించింది. మరి ఆమె చెప్పిన మాట ఏంటంటే, నీ దాసుడు అనే మాట ఉంది. రెండో మాట కూడా చూద్దామండి. రెండో మాట ఏముందంటే అక్కడ, మరి అతడు నీ యందు భక్తి గలవాడు అనే మాట కనబడుతుంది. భక్తి గలవాడు అనే మాట కనబడుతుంది. కానీ ఏం కనబడాలి అక్కడ? ఏం కనబడాలా? భక్తి కాదు, భక్తి కాదు. ఏం కనబడాలా? భయభక్తి కలిగి ఉండాలి. అందుకని యెహోవా యందు భయభక్తులు అనే మాట ఉండదు. కానీ ఈయన గురించి రాయబడే మాట ఏంటంటే, భక్తి మాత్రమే ఉన్న శిష్యుడు, భక్తి మాత్రం ఉన్న క్రైస్తవులు, భక్తి మాత్రం ఉన్నటువంటి విశ్వాసులు, భక్తి మాత్రం ఉన్నటువంటి సేవకులు, భక్తి మాత్రం ఉన్నటువంటి పరిచారకులు, భక్తి ఉన్నది కానీ భయం లేదు. అందుకని ఈ కుటుంబానికి దేవుడు ఎలాంటి పరిస్థితిని ఎందుకు అనుమతించాడు? ఎందుకు అనుమతించాడు? మనం అనేక సందర్భాల్లో అనేక కుటుంబాల గురించి మనం వింటూ వస్తున్నాం. మరి ఎందుకు ప్రభు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క అనుభవాన్ని ఎందుకు ఆయన ఇస్తూ ఉంటున్నాడు? చూసారా, నేను వచ్చినప్పుడు ఒక ఫోన్ నాకు వచ్చింది. అంకుల్ గారు, నాకు ఆరోగ్యం బాగోలేదు, మా అబ్బాయికి కూడా ఆరోగ్యం బాగోలేదు, ప్రార్థన చేయమని చెప్పారు. ఎందుకని సడన్గా ఆరోగ్యం పాడైపోయిందమ్మా? బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఇలాగైపోయింది? ఎందుకంటే భర్తకు భయం లేదు, భర్త మార్గంలో నడుస్తున్న కుమారులకు భయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చేస్తాడంటే వారికి పాఠం నేర్పించాలని కోరుతాడు. అందుకనే ఈ కుటుంబంలో మరి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో తెలియదు, కానీ ఆ యొక్క మరి సేవకునికి ఆఖరికి వచ్చిన సందర్భం ఏంటంటే తన మరణకరమైన పరిస్థితి అనుకొచ్చేసేసి. అందుకని ఏమంటున్నాడంటే, భక్తి కలిగినటువంటి యొక్క నా భర్త, నీ దగ్గర దాసులుగా పనిచేసినటువంటి నా భర్త చనిపోయినాడయ్యా. నేను కూడా ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు కొంత తలపు నాకు వచ్చింది. అవును కదా, దేవుని సేవకు వచ్చాడు, దేవుని యొక్క దాసుల దగ్గర ఉన్నాడు, పరిచయం చేస్తున్నాడు, మరి ఆయన చనిపోవడం ఏంటి అని నేను కొంచెం ఆలోచన చేశాను. ఆలోచించినప్పుడు అప్పుడు ఆ కిందలోనే నాకు జవాబు ఇచ్చాడు. వెంటనే ఏమన్నా నాకు జవాబు ఇచ్చాడంటే, ఏమన్నాడు అంటే, ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను దాసులుగా ఉండడం పట్టుకొని పోవడానికి వచ్చిన్నాడని ఎలీషా కుమారుడు పెట్టగా. చూసినా, ఇప్పుడు తాను దేవుని యొక్క సేవలో ఉంటూ ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ఏం చేశాడు? అప్పులు చేస్తూ వచ్చాడు. అప్పులు చేస్తూ వచ్చాడు. ఒక సేవకుడిగా అప్పులు ఎప్పుడూ చేయకూడదు. దేవుడు పిలిచాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, పక్షులను పోషించినటువంటి వాడు, ఆయన మనం పోషిస్తాడు అనే బోధలో ఎదిగినటువంటి యొక్క ఈ శిష్యుడు ఏం చేస్తూ వచ్చాడంటే అప్పులు చేస్తూ వచ్చాడు. తన కుటుంబ భారాన్ని అప్పుల పాలు చేసినాడు. తన భార్య అప్పుల పాలైపోయింది, తన బిడ్డలు కూడా అప్పుల పాలైపోయినారు. ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో తిమోతి రాసిన పత్రికలో చాలా మంచి మాట ఉంది. ఏమన్నా తెలుసా? మరి నిజమైనటువంటి దైవభక్తి, సంతుష్టిస్తమైనటువంటి దైవభక్తి లాభదాయకము అనే మాట కనబడుతుంది.
తృప్తిగా కలిగిన దానితో తృప్తి కలిగి ఉండమని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకోవటం కాదు, కానీ ఉన్న వాటితో తృప్తి పడడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. అందుకొరకే మనం దేవుని యొక్క మందిరానికి వస్తాం, ఈ విషయాలు మనం నేర్చుకోవడానికి. చాలామంది అప్పుల పాలైపోతారు, ఆ తర్వాత మరి దిగులు పడిపోతారు, తర్వాత చింతపడిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు, బైబిల్ చదవడం మానివేస్తారు, ప్రార్థన చేయడం మానివేస్తారు, మందిరానికి రావడం మానివేస్తాడు. దేవుడు నాకేం చేశాడు అంటాడు. నీవేం చేసిందో నీకు తెలియదు, కానీ దేవుడు నాకేం చేశాడు అంటాడు. నువ్వు చేసిన తప్ప కాదా? అప్పుల పాలు ఎందుకు అవ్వాల్సి వచ్చింది? దేవుడు మిగతా యొక్క శిష్యుల గురించి రాయలేదే? మిగతా శిష్యులు బాగునే ఉన్నారే, మరి నీ యొక్క వ్యక్తి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? యవన కాలంలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? 2 కుమారులు ఉన్నారు ఆమెకు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మొదటి తలంపు ఏంటంట, దేవునికి శిష్యరికం చేస్తూ కూడా, దేవుని సన్నిధిలో ఉంటూ కూడా అప్పులు చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులుగా ఉండకూడదు. అందుకని అనేక సందర్భాల్లో పౌలు అంటాడు, నేను ఎవరికి రుణస్థులుగా లేను అని అన్నాడు. ఎవరికి మనం రుణస్థులు ఉండకూడదు. ప్రభు మనకు సమృద్ధిగా ఇస్తాడు. ఏది మనకు కావాలో, ఏది మన బిడ్డలకు కావాలో ఆయనకు తెలుసు. అందువరకు ఆయన వైపు చూడడం మనం నేర్చుకోవాలి. కానీ మరి మన యొక్క సొంత విధానంలో మనం పోతే వచ్చే నష్టం ఇది. చాలా నష్టం ఇక్కడ కనబడుతూ వచ్చింది. ఎంత నష్టం వచ్చిందో చూడండి. తన భర్త చనిపోయినాడు, అప్పుల పాలైపోయినారు. ఎవరు అప్పులు ఇచ్చారో ఈ బిడ్డలను బానిసలుగా పట్టుకోపోవడానికి వచ్చాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి స్థితి అదే. రే, మీ నాన్నగారు డబ్బు తీసుకున్నాడు రా, మాకు ఇవ్వలేకపోయినాడు ఆయన, అందుకని ఇప్పుడు మీరేం చేయాలంటే, మరి మీరు డబ్బులు ఎదురు చెల్లించలేరు కాబట్టి మీరు మా గృహాల్లోకి వచ్చేసి పనిచేయండి, మీరు బానిసలుగా ఉండండి మా దగ్గర. వారు యవన పిల్లలు వీళ్ళకి బానిసలైన పరిస్థితిని తండ్రి తీసుకొని వచ్చాడు. తండ్రులారా, తల్లులారా, బాగా ఆలకించండి. మనం చేసినటువంటి అనేకమైనటువంటి యొక్క పరిస్థితులను బట్టి మన బిడ్డల యొక్క స్థితి అలాగా బానిసలాగా వెళ్ళిపోతుంటున్నారు. వారు అప్పుల పాలైపోతుంటున్నారు. అందుకనే ఆ సందర్భంలో ఆమెకు ఒక మంచి తలంపు వచ్చింది. ఆమె ఆత్మీయపరురాలుగా కనబడుతున్నాడు, భర్త ఆత్మీయపరురాలుగా కనబడటంలా. భర్త ఆత్మీయపరుడుగా కనబడటంలా, ఆమె మాత్రం ఆత్మీయపరురాలుగా కనబడుతున్నాడు. అందుకని ఆమె జీవాన్ని ప్రభు పొడిగించాడు, భర్త యొక్క జీవాన్ని ప్రభు తీసుకున్నాడు. ఎవరు ప్రభు కొరకై, అయ్యా ఎన్నోసార్లు నేను మరణించాలనుకున్నాను, ఎన్నోసార్లు మరణం నా మీదకి వచ్చింది, ఎన్నోసార్లు అపాయాల్లో కూడా నేను వెళుతూ వచ్చాను, నా మీద దయ చూపించావు, నేను నీ కొరకై బ్రతుకుతాను అన్నప్పుడు నీ ఆయుష్ పొడిగిస్తూ వస్తాడు దేవుడు. ప్రభు నీ కార్యాలు నేను చేస్తానన్నప్పుడు నీ ఆయుష్ పొడిగిస్తూ వస్తాడు దేవుడు. ఎప్పుడైతే నా కొరకే బ్రతుకుతాను, నా కుటుంబం కొరకే బ్రతుకుతాను, నా పేరు కొరకే బ్రతుకుతాను, భోగ విలాసాల కొరకే నేను బ్రతుకుతాను అనుకుంటే మన ఆయువు తగ్గిపోతూ వస్తున్నది, మన జీవితం తగ్గిపోతూ వస్తున్నది. అనుకోని రీతిగా ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం కూడా వస్తూ ఉంటున్నది. అందుకని ఎప్పుడైనా సోదరులారా, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ స్త్రీ వైపు ఒక్కసారి మనం చూస్తే ఎంత దుఃఖంలో ఉన్నదో, ఎంత బాధలో ఉన్నదో, భర్త లేనటువంటి పరిస్థితి, బిడ్డలు బానిసలుగా అయిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? అందుకనే ఆమె ఆత్మీయపరురాలుగా ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతుంది. ఎలీషా దగ్గరికి వచ్చి చెప్తుంది తన యొక్క కష్టం అంతా కూడా, తన బాధ అంతా కూడా ఎలీషా దగ్గరికి వస్తున్నది. అయ్యా, ఆయన నీ దగ్గరే కదా ఆయన ఉంటూ వచ్చాడు, నా పరిస్థితిలాగా ఉందయ్యా, నేనేం చెయ్యాలా? నా కుటుంబ పరిస్థితిలాగా ఉంది, నేనేం చెయ్యాలా? మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకు కూడా ఇలాంటి యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు లోకం వైపు మనం చూడకూడదు. వారి యొక్క మరి అంతస్తులో, లేక వారి డబ్బో, లేక వారి యొక్క ఆస్తులో, వారి గొప్పతనాన్ని మనం చూడవద్దు. ఎప్పుడు కూడా ప్రభు వైపు చూద్దాం, దేవుని యొక్క మందిరానికి వస్తాం, ఆయన సన్నిధిలో నిలబడదాం,
మన అవసరం ఏదో చెప్పుకుందాం. దేవుని సేవకుడైనటువంటి ఎలీషా అక్కడ ఉన్నాడు. ఎలీషా సామాన్యుడు కాదండి. ఆయన చాలా ఎకరాలు కలిగినటువంటి పొలం కలిగినటువంటి వాడు, ఎద్దులు కలిగి దున్నేటటువంటి వాడు, గొప్ప ధనవంతుడు. అయితే దేవుని యొక్క సేవ కొరకు ఏలియా పిలిచినప్పుడు అన్నిటినీ విడిచిపెట్టేసి ఆయన వెంబడించినటువంటి వాడు. అందుకని దేవుడికి ఆ శక్తి ఇచ్చినాడు. ఎందుకు ఈ రోజుల్లో దేవుని సేవకులు ఎందుకు ఉండాలి ఈ లోకంలో? వాళ్ళు పాస్టర్లైనా, లేక హిందువుల్లో పూజారులైనా, లేకపోతే ముస్లిమ్స్లో ముల్లాలైనా ఎందుకు ఉంటారంటే దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. దేవుని పక్షముగా ఇక్కడ ఉండి వారిలో దైవ గుణాల ద్వారా, వారిలో ఉన్న దైవశక్తి ద్వారా అనేకుల యొక్క జీవితాలను ఆదరిస్తూ, అనేక కుటుంబాలను కొడుతూ సమాజాన్ని మార్చేవారిగా ఉండాలి. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే నేడు అలాంటి యొక్క దైవ సేవకులు లేకపోగా అందరూ కూడా కమర్షియలైజేషన్, నా తండ్రి ఇల్లు వ్యాపారంగా చేశారన్న రీతిగా ప్రతి దైవ సేవకుడు కూడా ఈ రోజుల్లో కేవలము డబ్బు కొరకు, ధనం కొరకై ఆశిస్తూ చేస్తుంటున్నారు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఎలీషాకు మొరపెట్టుతూ వచ్చినారు. ఎలీషా ఏలియాతో ప్రయాణం చేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ఏలియా గిల్గాలో ఉన్నప్పుడు ఎలీషా అక్కడికి వెళ్ళాడు. గిల్గాల్ అనగా రక్షణకు గుర్తు. కాబట్టి రక్షణలో ఉన్నటువంటి ఏలియా అదే రక్షణ పొందినటువంటి ఏలియా బేతేలుకి వెళ్ళాడు. ఎలీషా బేతేలుకి వెళ్ళాడు. బేతేలు అనగా దేవుని యొక్క మందిరం యొక్క ప్రత్యక్షత. ఎలీషా దేవుని యొక్క మందిరం యొక్క ప్రత్యక్షత కలిగినాడు. అక్కడ నుంచి ఏలియా ఎరుకోకు వెళ్ళాడు. ఎరుకో అనగా ప్రార్థన యొక్క అనుభవము. అలాగనే ఎలీషా కూడా ప్రార్థన యొక్క అనుభవంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఏలియా యోర్దానుకి వెళ్ళినాడు. అప్పుడు ఎలీషా కూడా యోర్దానుకి వెళ్ళాడు. యోర్దాను అనగా మరణము, శ్రమలు, కష్టాలు. అందుకని ఇప్పుడు ఆ ఏలియా యొక్క శక్తి ఎలీషా మీద రావడానికి కారణమైపోయింది. అందుకనే మనం ఏ సంఘాలకు వెళతామని కాదు కానీ, ఏ గుడులు గోపురాలకు వెళతామని కాదు కానీ, మనం వెళ్ళే స్థలంలో ఎలీషా లాంటి వారు ఉన్నారా? ఎలీషా లాంటి వారు ప్రార్థించేవారు, ఎలీషా లాంటి వారు అనుభవం కలిగినటువంటి వారు. అదే గత రాత్రి కూడా మీతో చెప్తూ వచ్చాను. దావీదు భక్సింగ్ గారి యొక్క దినాల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మన కన్నీళ్ళు వస్తూ ఉండేటటువంటి. ఆయన ఒక్క మాట చెప్తే ఎంత చక్కగా జరిగిపోతుంది. ఈనాడు మనం మాట చెప్తే ఇల్లు జరగటం లేదు. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని ప్రభుతో మాట్లాడేవాడు. ఏ చిన్న విషయమైనా, పెద్ద పెద్ద విషయాలు కాదు, ఒక చిన్న విషయాన్ని కేవలం ఆయన గడ్డం చేసుకోవడానికి కూడా దేవుడు అడిగేవాడట. ఆయన ఎవరికైనా దానం చేయడానికి కూడా దేవుడు అడిగేవాడట. ఒకసారి ఆయన కోటి జేబులో ఉందని చెప్పేసి ఒకరికి భిక్ష వచ్చిన వాడికి ఇచ్చేసాడట, డబ్బులు ఆడాట. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ప్రభు మాట్లాడాడట, ఎవరిని అడిగి నువ్వు ఆ డబ్బులు ఇచ్చావు? ఆ డబ్బులు నాయి కావా? ప్రభా, నేను నీకు వాడు పాపం భిక్ష అడగాలి కదా, అందుకు ఇచ్చాను కదా. భిక్షగాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవే కానీ నన్ను అడిగేవా? ఆ భిక్షగాళ్ళు ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి సిగరెట్ కొనుక్కోరా, సినిమాకు ఉపయోగించుకోరా? నీవు ఇచ్చిన డబ్బు అది ఉపయోగపడుతుందా? అప్పుడు భక్సింగ్ గారు ప్రతి చిన్న విషయాన్ని ప్రార్థన ద్వారా నేర్చుకుంటూ వచ్చాడు. ప్రియమైన సోదరులారా, మన ప్రభు మనతో మాట్లాడేటువంటి ఆయన, మన ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు, ప్రశాంతంగా కూర్చుండేవారు. ఏ అల్లరి గొడవ లేకుండా, ఏ దిగుడు చింతలు లేకుండా, ఏ కలవరం లేకుండా, ఎలాంటి చెడు అలవాటు లేకుండా ప్రశాంతంగా ఆయన సన్నిధిలో కూర్చోండి. ఆయన నీతోనే ఉంటాడు, నీతోనే మాట్లాడతాడు. దేనికి చింతపడవలసినటువంటి పని లేదు. అంత శ్రేష్టమైనటువంటి ప్రభు. ఆమె చెప్పినప్పుడు చూద్దాం, అక్కడ ఉన్న మాటను 4వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. ఒక సహోదరుడు, నా వలన నీకేం కావాలను, నీ ఇంటిలో ఏమీ ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. చూసారు ఇక్కడ ఎటువంటి మాట కనబడుతుంది తెలిసిన? ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా ఏమన్నాడు? నీ ఇంటిలో ఏముందో చెప్పమ్మా.
ఆమె ఏమంటుందంటే, నీ దాసురాలైనటువంటి యొక్క నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రమే ఉన్నది. అంటే చూడండి, ఆ యొక్క మరి భర్త ఎంత పేదరికంలో ముంచిపోయినాడో చూడండి. ఆ భార్యను ఏమి లేకుండా చేసేస్తున్నాడు, ఏమి లేకుండా చేశాడు ఆ కుటుంబానికి ఆ భర్త. అందుకనే కేవలము ఒక నూనె కుండ మాత్రమే మిగిలిపోయింది. ఆఖరికి ఒక నూనె కుండ మాత్రమే మిగిలిపోయింది. అయ్యా ఎలీషా గారు, నా దగ్గర ఏమి లేదు అయ్యా, ఒక నూనె కుండ మాత్రమే మిగిలిపోయింది, ఒక నూనె కుండ మాత్రమే నా దగ్గర ఉన్నది, ఏమి లేదు ప్రభువా అన్నాడు. అయితే ఒక మాట చెప్పినాడు ఎలీషా. తర్వాత వచ్చింది అయ్యా, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలను వచ్చినము. అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకోమనెను. చాలు. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట చూడండి, ఎంత చక్కని మాట చెప్తున్నాడు. నీ నా దగ్గర ఒక నూనె కుండ ఉందే కదా, మంచిది, చాలా సంతోషం. అయితే ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, నీవు నీ కుమారులు బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర ఏం తెచ్చుకోమని చెప్పాడు? ఖాళీ పాత్రలను తీసుకురమ్మని చెప్పాడు. ఖాళీ పాత్రలను తీసుకొని రమ్మని చెప్తుంటున్నాడు. చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది కదా, చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమి లేదయ్యా అంటే ఖాళీ పాత్రలు తెచ్చుకోమంటాడు ఏంటి? ఏదైనా ఇస్తేనేమో ఆయన యొక్క గుడారానికి తీసుకెళ్ళి మిగతా శిష్యుల దగ్గర ఏమైనా అడిగి వాళ్ళ ద్వారా నాకేమైనా ఇప్పిస్తాడేమో. అయితే అలాగా చేయలే ఎలీషా. ఏం చేస్తున్నాడంటే, అమ్మా నీవు నీ కుమారులు కలిసి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకొని రండి. మీరు వచ్చిన తర్వాత ఆ ఇంటిలోనికి వచ్చి తలుపులు వేసేసుకొని నీ దగ్గర ఉన్నటువంటి యొక్క నూనె కుండలో నుంచి నూనె పోయండి అని అన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, ఎందుకు ఆ మాట చెప్పినాడు, అందులో ఉన్న ఆత్మీయ రహస్యం ఏమిటి అని మనం గమనించినట్లయితే, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తే నీకు ఏ పాత్రలు దొరుకుతాయి అంటే వాళ్ళు ఖాళీ పాత్రలు ఇస్తారు. ఖాళీ పాత్రలు ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. నా ప్రియమైన సోదరి సోదరులారా, పాత్ర అనగా ఒక మనిషికి సాదృశ్యమని ముందుగానే చెప్పాను కదా. రక్షించబడినటువంటి మనము మన ఇరుగు పొరుగు వారి యొక్క జీవితాలు ఖాళీగా ఉన్నాయి, వారి కుటుంబాలు ఖాళీగా ఉన్నాయి, వారి జీవితాలు ఖాళీగా ఉన్నాయి, నెమ్మది లేని వారిగా ఉంటున్నారు. భర్త ఉద్యోగం చేస్తున్నది, భార్య ఉద్యోగాలు చేస్తున్నారు, అయినా తృప్తి లేదు. వేలు సంపాదిస్తున్నారు, అయినా తృప్తి లేదు. లక్షలు సంపాదిస్తున్నారు, అయినా తృప్తి లేదు. భర్త ఒక స్థలంలో, భార్య ఒక స్థలంలో, అయినా తృప్తి లేదు. కళ్ళతో చూస్తూ ఉంటున్నాము. మాకున్నటువంటి వారి దగ్గరే చెప్తున్నాము. ఒకరేమో ఉదయాన్నే వెళ్ళిపోతారు, మరొకరు ఇంకో సమయం వెళ్తారు, ఇప్పుడు ఇంకొక రాత్రికి వచ్చేస్తారు. బిడ్డ అయిపోతున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇంటిలో ప్రేమ, ఐక్యత, దేవుని వాక్యము, దేవుని సన్నిధి కలిగి లేని పరిస్థితి. ఖాళీ పాత్రలు నీ చుట్టూ లేవా? ఎంతమంది ఖాళీ జీవితాలు నీకు కనబడటం లేదా? చదువుకునే బిడ్డలకు కాలేజీలో ఖాళీ యొక్క యవనస్తులకు ఉన్న జీవితాలు కనబడడం లేదా? లేక ఉద్యోగాలు చేసేవారు అనేకులు మీతో ఉన్న వారికి వాళ్ళ జీవితాలు ఖాళీగా కనబడడం లేదా? లేక మనం నివసించినటువంటి స్థలాల్లో ఇరుగు పొరుగు వారిలో అనేకుల వారి జీవితాలన్నీ కూడా ఖాళీ అయిపోయి, నిరాశ అయిపోయి, నిట్టూరు విరుస్తూ కన్నీరు కార్చే వారిని కనబడటం లేదా? అందుకనే యేసు చెప్పాడు, నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, రేపు వాళ్ళ ద్వారా నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందబోతుంటున్నావు. నీవు వాళ్ళ ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందబోతూ ఉంటున్నావు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ విషయాన్ని నేను మీతో చెప్తూ ఉంటున్నానంటే, అక్కడ ఎలీషా నీ దగ్గర ఏమున్నదంటే ఆమె ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది. ప్రభు దగ్గరికి వచ్చి మనము కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నేర్చుకుందాం. లేనిది చూపించుకోవడానికి ప్రయత్నం చేయగాకండి. నా ప్రార్థన జీవితం ఎంత, నా ఆరాధన జీవితం ఎంత, నా వాక్య అనుభవం ఎంత, నా ఆత్మీయ స్థితి ఎంత, నేను ఎంత స్థాయిలో ఉన్నాను
అనేటటువంటిది ఉన్నది ఉన్నట్లుగా ప్రభు దగ్గర చెప్పుకోనండి. లేనిది చూపుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. లేనిది మనం చూపించుకోవడం ద్వారా ఏ ఉపయోగం లేదు. ఒక స్థలంలో మధ్యకాలంలో జరుగుతున్నాయి కదా రకరకాలైనటువంటి యొక్క మీటింగ్లు. ఆ మీటింగ్లో పాస్టర్ గారు అన్నాడంట, ఫలానా సహోదరి అనే యొక్క కుటుంబంలో ఒక అద్భుతం జరిగింది, ఆమె వచ్చి సాక్షి చెప్పబోతున్నది అని చెప్పేస్తే ఆమె హడావుడిగా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసి సాక్షి చెప్పడానికి మైక్ తీసుకుందంట. ఇంతలోకి ఏం జరిగిందంటే వాళ్ళ భర్త వచ్చాడనక వెనక మోటార్ బైక్ వేసుకొని మోటార్ బైక్ అక్కడ పెట్టేసేసి లోన మందిరికి వచ్చిందంట. మందిరంలోకి వస్తుంటే ఈమె మైక్ పెట్టి హడావుడికి వెళ్ళి తన కుర్చీలో కూర్చుందంట. ఇప్పుడు వాళ్ళు అడుగుతుందంట, ఏమైంది ఏమైంది ఏమైంది? భర్త వచ్చి చెప్తున్నాడు, ఏమైందంటారా, ఏమి కాలా, ఆమె నేను రాకముందు మైక్ తీసుకుంది, నేను వచ్చేదానికి మైక్ ఆడబెట్టింది. ఎందుకు తెలిసినా, ఆమె భక్తి అంతా కూడా చర్చిలో కానీ ఇంటిలో ఏమాత్రం భక్తి కనబడదాము. అందుకనే నేను చర్చి రావడానికి ఇష్టపడటంలా, నా బిడ్డ చర్చి రావడానికి ఇష్టపడటంలా. ఆ భక్తి అంతా చర్చిలో కనబడుతుంది కానీ ఆ భక్తి అంతా మీ దగ్గర కనబడుతుంది కానీ ఇంటిలో ఏమీ కనబడటం లేదు అయ్యా అని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, గత రాత్రి కూడా చెప్తూ వచ్చాను, భర్తలు ఎందుకు మారడం లేదు? ఏ కారణాన్ని బట్టి భర్తలు మారడం లేదు? ప్రభు హస్తం కూర్చోయిపోయిందా? నీ ప్రార్థనను ఆలకించుకుని ఉంటున్నాడా? దేనిని బట్టి నీ భర్త మార్పు చెందలేకపోతున్నాడు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆత్మీయంగా వారిని నడిపించాలని కోరుతున్నారా, లేక ఆత్మీయంగా వారిని దిగజార్చాలని కోరుతున్నారా? మన వేష భాషలను బట్టి, మన కోరికలను బట్టి, మన ఆశలను బట్టి భర్తలు అనేకులు నిరాశలైపోతూ వచ్చినారు. అందుకనే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే అలాంటిది ఈ పాస్టర్ గారు అట్లా చెప్పిస్తున్నాడు, ఆమె చేత సాక్ష్యం ఇక్కడ. అందుకనే ప్రియమైన సోదరులారా, ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి. సంఘంలో ఒక దైవ సేవకుడైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా, మన ఆత్మీయ స్థాయి అయినా, మన భౌతిక స్థాయి అయినా, మన ఆర్థిక పరిస్థితి అయినా, మన ఏ పరిస్థితి అయినా కూడా ఉన్నది ఉన్నట్లుగా చూపించుకుంటే దేవుడు ఆ వారికి కావలసిన అవసరత తీరుస్తాడు. అందుకని ఆ మాట రాయబడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, తల్లి ఒక మాట చెప్పింది, రే బాబు రండిరా. అయ్యగారు చెప్పాడు ఒక మాట. ఏమని చెప్పాడు? ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఏం తీసుకురమ్మని చెప్పాడు? నిండు పాత్రలు దమ్మని చెప్పాడా? బంగారు పాత్రలు దమ్మని చెప్పాడా? వెండి పాత్రలు దమ్మని చెప్పాడా? ఏ పాత్ర దమ్మన్నాడు? ఖాళీ పాత్ర దమ్మన్నాడు. తల్లి బిడ్డలిద్దరు కూడా నిర్ణయించుకున్నారు, ఖాళీ పాత్ర కొరకై వెళుతూ ఉంటున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనము మన బిడ్డలు ఎప్పుడైతే దైవ కార్యాల్లో ముందుకు వెళుతూ వస్తామో, ఆత్మల కొరకైన భారంతో వెళుతూ వస్తామో, కొన్ని ఆత్మలనైనా సంపాదించాలా నేను, నా ప్రభు కొరకు కొన్ని ఆత్మలను ఆయన దగ్గర నిలబెట్టాలా నేను, నా అనుభవాలు వారితో పంచుకోవాలా నేను, నా విషయాలు వారితో చెప్పాలా, వారి యొక్క ఖాళీ జీవితాన్ని తొలగించాలా, వారిని కూడా నా సంతోషములు ఆ సంతోషములు ఉంచాలా, నా ప్రభు ఎంత గొప్పవాడని చూపించాలా అనే భారంతో తాను ఇద్దరు కుమారులు ఆ బాధ్యత తీసుకున్న వారిగా కనబడుతుంటున్నాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను నా కుటుంబము ప్రభు మార్గంలో నడుస్తుందని చెప్పొచ్చు కానీ, నేను నా కుటుంబము ప్రభు కొరకై సేవ చేస్తున్నాము, పరిచయం చేస్తున్నామని చెప్పగలవారు ఎంతమంది ఉన్నారు? ఆత్మల కొరకై మేము ఒక భారము కలిగి ఉన్నామని చెప్పగలవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందుకనే నీకు కొదువుగా కనబడుతున్నది, అందుకనే అప్పులుగా కనబడుతున్నాయి, అందుకనే అనారోగ్యాలు కనబడుతున్నాయి, అందుకొరకు ప్రభు కొరకు నిలబడలేనటువంటి యొక్క పరిస్థితి మనకు కనబడుతూ వచ్చింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు ఆ బిడ్డలు వెళ్ళారు, తల్లి ప్రోత్సాహం పరుస్తుంది, బిడ్డలు వెళుతున్నారు, ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయన్నీ కూడా తీసుకొని రావాలా. నేను ఉజ్జాయిని నగర్ నుంచి వచ్చినప్పటి నుంచి అదే నా యొక్క పోరాటము గత రాత్రి కూడా మీతో చెప్తూ వచ్చాను. ప్రభా, నేను ఏ రకంగా సేవ చేయాలా, వెళ్ళలేకపోతున్నానే నా వయసుని బట్టి, నాకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అప్పుడు ప్రభు నాకు తలపించాడు, ఆ రోడ్డు మీద కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఒక పత్రికను ఇస్తే చాలు అనుకొని దాని కొరకు ఇప్పుడు నిర్ణయించుకొని ప్రారంభించాడు. మన ఒక సహోదరి అక్కడికి వచ్చినప్పుడు
మరి చిమ్ముతున్నటువంటి సహోదరికి బక్సీ గారి యొక్క సాక్ష్యం ఒకటి ఇచ్చారు. అమ్మ అది చదువుకోమ్మా, నీకు చదువు లేకపోతే మీ బిడ్డతో చదువుకోమని చెప్పారు. నిన్న వస్తుంటే ఇక్కడ ఒక రోడ్డు మీద కనబడుతుంటే, అయ్యా మీరు ఎక్కడ పోయినా కూడా ఒక అవకాశం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని మాట వినమని చెప్తూ వచ్చాను. అలాగా ఏ చిన్న సమయమైనా సరే మనం విడిచిపెట్టుకోకూడదు. ఖాళీ పాత్రల కొరకై దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఆ తల్లి ఎలీషా మాట నమ్మింది. నమ్మకం చాలా ప్రాముఖ్యం. చాలామంది వింటారే కానీ నమ్మరు వాళ్ళు. గత రాత్రి కూడా చెప్తూ వచ్చారు. జకరయ్య ఎలిజబెత్లు వృద్ధులయ్యేంత వరకు కూడా ఆజ్ఞలు పాటించారు, విధులు నెరవేర్చారు. కానీ ఏమి లేరు, వాళ్ళకి బిడ్డలు లేరు. కారణం ఏందో చెప్పాను కదా. అన్ని సంవత్సరాలు ఎందుకు దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేకపోయినారు? దేవుని ఇంటిలో పని చేస్తున్నా, దేవుని ఇంటిలో పరిచర్య చేస్తున్నా ఎందుకు ఆయన ఆశీర్వదించలేకపోయాడంటే, సాక్షాత్తు దేవదూత వచ్చి మాట్లాడితే ఆయన కనబడి మాట్లాడుతున్నా కూడా ఏమంటున్నాడంటే, ఇది ఎలా సాధ్యము? నా భార్య వృద్ధురాలు, నేను వృద్ధుడును, ఈ వయసులో ఎలాగ పుడతారు? మాకు అపనమ్మిక. నీ జీవితంలో కార్యం జరగటం లేదు, నీ కుటుంబంలో కార్యం జరగటం లేదు, సంఘాల్లో కార్యం జరగటం లేదు. మనకు తెలియనటువంటి అపనమ్మకగా ఎక్కడొక మూలలో దాచబడి ఉంటున్నది. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఆయన తరగతి చొప్పున వెళుతున్నాడు, ఆయన మర్యాద చొప్పున వెళుతున్నాడు, ఆయన యాజక ధర్మం జరిగిస్తున్నాడు, ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉంటూ వచ్చినాడు, చాలా మంచి దైవ సేవకుడిగా ఉంటూ వచ్చాడు. కానీ దేవుడు ఎంత కాలం తర్వాత జవాబు ఎందుకు ఇచ్చాడంటే, తెలియనటువంటి ఒక రహస్యమైనటువంటి బలహీనత తన జీవితంలో ఉన్నది. ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ తెలియనటువంటి రహస్యం నీ హృదయంలో ఉన్నది ఒక్కసారి చూసుకో. ప్రభువా, దీనిని బట్టి నేను ఆశ్రయించలేకపోయినానా? నా కుటుంబం ఆశ్రయించబడలేకపోతున్నదా? దేనిని బట్టి ప్రభువా నాకు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఒక్కసారి మనమే పరీక్ష చేసుకుందాం. రండి, ముందుకు ముగింపులోకి త్వరగా వెళ్ళిపోతున్నాం. 4వ అధ్యాయంలోకి వస్తాము. ఇప్పుడు 5వ వచనం చదవండి. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి కలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పారు. ఎవరు చెప్తున్నారండి? ఆమె ఎవరితో చెప్తున్నారు? తన కుమారుడితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? అయ్యా ఇంకేమైనా పాత్రలు ఉన్నాయా? ఇంకేమైనా పాత్రలు ఉన్నాయా? లేవమ్మా, అందరు ఇచ్చేసారమ్మా. ఈ లైన్ అంతా వెళ్ళాను తీసుకొచ్చాను, ఆ లైన్ అంతా వెళ్ళాను తీసుకొచ్చాను, ఇంకా లేవమ్మా మన దగ్గర. నా ప్రియమైన సోదరి సోదరులారా, మన బిడ్డలను అలాగ మనం ప్రోత్సాహపరచాలి. మన బిడ్డలను అలాగా ప్రోత్సాహపరచాలి. అందరూ అర్థం చేసుకోరండి. నీ అవసరం తీర్పడాలంటే, నీ అప్పులు పోవాలంటే, నీ కుటుంబం మంచి ప్రేమగా ఉండాలంటే, నీ కుటుంబాన్ని గురించి అనేకులు చెప్పుకోవాలంటే, ఒక మంచి సాక్ష్యాల కుటుంబంగా నువ్వు ఉండాలి అన్నప్పుడు నీ బిడ్డలను దేని కొరకై ప్రోత్సాహపరుస్తున్నావు? నా బిడ్డకి ఇంకా ఉద్యోగం రాలేదని నువ్వు నిరాశైపోతున్నావా? నా బిడ్డకు ప్రమోషన్ రాలేదని నిరాశైపోతున్నావా? నా బిడ్డకు మార్కులు రాలేదని నిరాశైపోతున్నావా? దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఎప్పుడు కూడా నా ఇద్దరు బిడ్డల గురించి ఎప్పుడు నేను అసలు ఆ మాటే నాకు రాలేదు. వారి మార్కుల గురించినటువంటి కానీ, వారి ఉద్యోగ విషయంలో గురించి కానీ, వారి దేని విషయంలో కూడా ఏ మాత్రం కూడా నాకు చింత అనేది లేకుండా దేవుడు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే నేను నేర్పించినది దైవ మార్గము, ఆయన చూసుకుంటాడు అనుకున్నాను అంతే. ఎప్పుడైతే మన బిడ్డలను ఆ మార్గంలో మనం నడిపిస్తూ వస్తామో దేవుడు చూసుకుంటాడు ప్రతి విషయం కూడా. అందుకనే ఆ ఇంటిలో ఇప్పుడు ఏమున్నదంటే, తల్లి ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, పాత్రలన్నీ కూడా పోయటము మొదలుపెట్టినారు. పాత్రలన్నీ పోయటం మొదలుపెట్టారు. పాత్రలన్నీ కూడా నిండిపోయినవి. దేంతో నిండిపోయినవి? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. పాలు పోసారని అక్కడ చెప్పలా, తేనె పోసారని అక్కడ చెప్పలా, లేక నీళ్లు పోసారని అక్కడ చెప్పలా. ఏం పోసారని చెప్పారు? నూనె. నూనె అనగా ఏంటి తెలిసిన? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇక్కడ ఈమె ఆశీర్వదించబడడానికి కారణం ఏమైందంటే, అన్నీ పోయినది కానీ
భర్తను పోగొట్టుకున్నది, బిడ్డలేమో దాసులు కాబోతున్నారు, అప్పుల పాలైపోయినది, నిరాశ అయిపోయినది. కానీ తన జీవితంలో పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది ఇక్కడ. అనాథగా ఉన్నటువంటి స్త్రీ, విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీ, దిక్కు లేనటువంటి స్త్రీ. అయితే ఆమె దగ్గర ఒక నూనె కుండను భద్రపరుచుకుంది. ఎంతకాలం నీ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో నీవు చింతవలసిన పని లేనే లేదు. ఎంతకాలం దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటామో దేని విషయంలో కూడా మనం బాధపడవలసిన అవసరం మనకు లేదు. కానీ మనం నిర్ధారించుకోవాలా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా నాలో, పరిశుద్ధాత్మ ఫలాలు నాలో ఉన్నాయా, పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన నాలో ఉన్నదా. గత రాత్రి కూడా చెప్తూ వచ్చాను ఏమని. గత రాత్రి చాలామంది రాగలిగినారు, ప్రార్థనలోకి పంచారు, ఎంతో ప్రభుని స్థితిస్తూ వచ్చాము. అక్కడ ఒక మాట వచ్చినది, తన వంతు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట, ఆ ధూపం వేయడానికి వెళ్ళాడంట. నీకు ఒక వంతు ఉన్నది, అది మర్చిపోతున్నావు నీవు. 7 వంతులు ఉన్నాయి ఒక విశ్వాసికి. సమయం లేదు ఇప్పుడు మీకు చెప్పడానికి. ఆఖరి వంతు అదే దాని గ్రంథాల గురించి మీరు చెప్పు వచ్చారు. మీరు అంతవరకు నమ్మకంగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడిన గుంపులో మీరు ఉంటారు, ఎత్తబడినటువంటి ఒక మీ వంతులో మీరు ఉంటారు, పరలోకములో మీ వంతులో మీరు ఉంటారు. ప్రభు దగ్గర అనేకమైనటువంటి యొక్క బహుమానాలు పొందేటప్పుడు మీ వంతులో మీరు నిలబడతారు. అందుకనే ప్రియమైన నా సోదరి సోదరులారా, నీ వంతు అనేది దేవుడు ఇక్కడ ఉంచున్నాడు. ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ వంతు అక్కడ ఉండదా, మీకు పనిచేసే దాని కొరకే. నీ కుటుంబంలో ఉన్నప్పుడు భర్త వంతు భర్త, భార్య వంతు భార్య, బిడ్డ వంతు బిడ్డ ఉండదా. అలాగే సంఘముగా ఒక కుటుంబంగా మనం ఉన్నప్పుడు ప్రభువా నా వంతు ఏమిటి ఇక్కడ అని ఏనాడైనా ప్రార్థన చేసేవా? ఏదో వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, అంతవరకే. ఆ స్థితి నుంచి ఎదగండి. అలాంటి సంఘాలు మనకు కావాలి, అలాంటి దైవ సేవకులు మనకు కావాలి. నామకార్థంగా ఎంతకాలం మనం జీవిస్తాము? మేము వృద్ధులైపోతున్నాము. అయ్యా ఎలియా ఆత్మ ఎలీషా మీదకి రావాలా, కాబట్టి ఉన్నటువంటి దైవజనుల యొక్క ఆత్మ మా మీదకి రావాలా, మేము కూడా అలాగ పనిచేయాలా, అనేక ఆత్మలను ప్రభు దగ్గర నడిపించాలా అనే యొక్క భారంతో మనం ఉండాలా ప్రియులారా. అందుకని ఇక్కడ ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే, నూనె కుండ కలిగినటువంటి ఆమె కుండలన్నీ నింపిన తర్వాత కుమారుడు చెప్పిన మాట ఏంటంటమ్మా, ఏమి లేదమ్మా. మనం చెప్పగలమా? ఈ సాక్ష్యాన్ని మనం చెప్పగలమా? నేనున్న స్థలంలో నేను దర్శించినటువంటి గృహము లేదు, నేనున్న స్థలంలో నేను చెప్పనటువంటి ఒక వ్యక్తి లేడు, నేనున్న స్థలంలో నా సాక్ష్యము చెప్పనటువంటి అనుభవం నాకు లేదు. ఏ నాడైనా ఒక్కసారైనా నువ్వు ఆలోచన చేసుకోగలిగినావా అని. అందుకనే కొదువులు, అందుకనే కొరతలు, అందుకనే దిగుళ్ళు, అందుకనే వ్యాధులు, అందుకనే రోగాలు, అందుకనే బాధలు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు ఆఖరి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆఖరిగా మాట చదువుకుందాం ముగించే ముందు 2-4 అధ్యాయంలో చదవండి, 6వ వచనము 7వ వచనం. నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఎంత శ్రేష్టమైనటువంటి